విక్రమార్కుడు భేతాళుడు కదా అందరికీ తెలిసే ఉంటది. ఆ విక్రమార్కుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా భేతాళుడు మరలా తిరిగి చెట్టు ఎక్కుతూ ఉంటాడు, చెట్టు మీదకి ఎగిరిపోయి అక్కడ కూర్చుంటూ ఉంటాడు. ఇలా ఒక కేసు మళ్ళీ మొదటి స్థితికి వచ్చిందంటే నమ్ముతారా? అవునండి, ఇప్పుడు అదే జరుగుతోంది. అది ఎవరో కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాటి మాటికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఏ కేసునైతే తెలంగాణ హైకోర్టు కొట్టేసిందో అదే కేసుని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసు మరలా రీఓపెన్ చేపిస్తున్నారండి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తలుపు తట్టారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎవరి మీద అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదే కేసును ముందుగా తెలంగాణ హైకోర్టు క్లియర్గా చెప్పింది. డిపాజిటర్లకు ఎవరైనా బాకీ ఉన్నారా అంటే డిపాజిటర్లకు ఎవరికైనా మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళు సొమ్ము ఎగవేత చేశారా, పేపర్లో కూడా ప్రకటన ఇచ్చారు. అది కూడా ఈనాడు వాళ్ళ సొంత ఖర్చులతోటి పేపర్లో ప్రకటించారు, ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు వచ్చేయండి అని. కానీ ఒక్కరూ ముందుకు రాలేదు. అందుకే కోర్టు ఏం చెప్పింది, కేసు కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ బాధితులు ఎవరు లేరు కాబట్టి, ఎవరు నష్టపోలేదు కాబట్టి. ఇంకో కీలక అంశం ఏంటంటే ఈ సంస్థకు కర్తగా ఉన్నటువంటి రామోజీరావు గారు లేరు, పరమపదించారు కదా, చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా మరి ఆయన మీద కక్ష ఎందుకో నాకు అర్థం కాల ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి. అందుకే ఇక్కడితో ముగిద్దాం అన్నట్లుగా హైకోర్టు తీర్పు అయితే చెప్పేసింది. ఇందులో ఎవరు నష్టపోలేదు, నష్టపోయిన వాళ్ళు మా సొమ్ము ఎగవేసింది మార్గదర్శి అని ఎవరు కూడా మనం పేపర్ ప్రకటన ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరు రాలేదు. కాబట్టి ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఎవరైనా నష్టపోతే కదండి, ఎవరైనా నష్టపోయిన వాళ్ళు వచ్చి మమ్మల్ని మోసం చేసింది ఆ చిట్ ఫండ్ సంస్థ అంటే దాని మీద కేసు వేస్తూనే ఉంటారు. పైగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దీన్ని ఇన్నిసార్లు నడపడానికి గల కారణం ఎవరైనా వెనకుండి సహాయం చేస్తున్నారా ఈ కేసుల మీద కేసులు వేయటం కోసం అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఉండవల్లి గారి వాదన ఏంటంటే డిపాజిట్లు నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారు, అందుకే కేసు మూసేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. దీనిపై స్పందించినటువంటి సుప్రీంకోర్టు ఏం చేసింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలు, మార్గదర్శి సంస్థ అందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. డిపాజిటర్లకి పూర్తిగా చెల్లించారా లేదా పూర్తి వివరాలు ఎఫిడవిట్ రూపంలో ఇవ్వండి అని ఆదేశించింది. ఇక్కడ అసలు డిబేట్ మొదలవుతుందండి. ఒకవైపు వాదన ఏంటంటే ఇప్పటికే అన్ని చెల్లించారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోర్టులకు ఇచ్చారు, ఎవరు ఫిర్యాదులు చేయలేదు, పేపర్లో ప్రకటన ఇచ్చినా సరే ఎవరు మేము బాధించబడ్డాం అని ఎవరు ముందుకు రాలేదు. మరి ఇంకోవైపు నియమాలు ఉల్లంఘించారా లేదా అనేది ముఖ్యమైనటువంటి విషయం. డబ్బులు ఇచ్చినా చట్టం ఉల్లంఘిస్తే విచారణ తప్పదు, ఓకే కాదంటలా. ఇది చూస్తుంటే స్పానిష్ నవల ఒకటి గుర్తొస్తుందండి. ఆ నవల్లో డాన్ క్విక్సోట్ గుర్తుకు రావడం సహజమే. గాలిమరలను శత్రువులుగా భావించి కత్తి తీసుకొని ఆ డాన్ క్విహోటెలా ఏం చేస్తారంటే లేని సమస్యతో యుద్ధం చేస్తున్నారా అన్నట్లు ప్రవర్తిస్తుంటారు, లేక కనిపించని సమస్యను వెలికి తీస్తున్నారా అన్నట్లుగా అన్నమాట. ఆయన ప్రవర్తన అర్థం కాదు. ఇది లీగల్ తమాషానా లేక చట్టపరమైనటువంటి పోరాటమా, ఏం జరుగుతుంది? ఉండవల్లి గారు మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. ఓ పక్క హైకోర్టు దీన్ని ఇక్కడ బాధించబడినటువంటి వాళ్ళు ముందుకు ఎవరు రాలేదంటే క్లీన్గా ఉంది అన్నట్లుగా, మరి ఈయన చట్టవిరుద్ధంగా నడుపుతున్నారు, డిపాజిట్లు జరుగుతున్నాయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. జవాబు ఒకటే అండి, ఇక్కడ కోర్టు ముందు పెట్టే ఆధారాల్లోనే ఉంటుంది అది ఏంటి అనేది. జూలై 15 తదుపరి విచారణ జరగబోతుంది. ఈ కేసు నిజంగా ముగిసిందా లేక మళ్ళీ కొత్త మలుపు తిరుగుతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి.